ఇవాళ అంటే డే 2 ఆన్ నవరాత్రి. అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో ఉంటారు కదా. నేనైతే నైవేద్యంగా పులిహోర చేశాను. మొదట్లో నిమ్మకాయ పులిహోర చేద్దాం అనుకున్నా, తర్వాత ఎందుకో అథెంటిక్ గా ఉంటుంది అని చింతపండు పులిహోరే చేశాను. డిన్నర్ కూడా కవర్ అవుతుందని కొంచెం ఎక్కువ క్వాంటిటీని చేశాను. పూజ అయితే సాయంత్రం చేశానండి. ఎందుకంటే డేస్ ఎర్లీ మార్నింగ్ అంటే కొంచెం కష్టం, పిల్లల స్కూల్ లంచ్ బాక్స్ అవి ఉంటాయి. అది కాక ఈవినింగ్ అయితే పిల్లలు కూడా పూజలో పార్ట్ అవుతారు కదా. అలా అన్న మన కల్చర్ అండ్ ట్రెడిషన్ పిల్లలకి ఎక్స్పోజ్ అవుతుంది అని. ఎక్స్పోజ్ అనడం కన్నా ఎక్స్పీరియన్స్ అనడం బెస్ట్ వర్డ్ ఏమో. పులిహోర మహా బేసిక్ గా వచ్చింది, పైగా ఆవు పెట్టిన పులిహోర. కమ్మటి ఈ నైవేద్యము పూజలో భాగంగా అమ్మవారికి సమర్పించేశాము. పూజ అప్పుడు తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎస్పెషలీ నవరాత్రి అప్పుడు ఆ వైబే డిఫరెంట్ ఉంటుంది. మాకు మామూలుగా అయితే చలిగా ఉంటుంది ఈ టైంకి, కానీ ఈసారి అయితే అంతగా చలి లేదు. వెదర్ బాగుందని ఆనందపడాలో, గ్లోబల్ వార్మింగ్ అని బాధపడాలో అర్థం కాదు ఇలాంటప్పుడే. ఈ నవరాత్రి డే 2 మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి.